నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమ. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. జూలై నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్ర నమః. గురుగారు, జూలై నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుంది? అంతకంటే ముందు జూలై నెలలో గ్రహస్థితి ఎలా ఉంది గురుగారు? దాని తర్వాత ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియచేద్దురు కానీ. తప్పకుండా జూలై నెలలో మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశుల వారికి సంబంధించి శనైశ్వరుడు మన మార్చ్ నెలలో 28, 29 ఆ అమావాస్య ఆ సందర్భంలో శనిగ్రహము కుంభంలో నుండి మీనంలోకి వెళ్ళిపోయింది. సో మీనంలోకి వెళ్ళినటువంటి ఈ యొక్క శనైశ్వరుడు ఈ జూలై నెలలో వక్ర దృష్టి చెందబోతున్నాడు. ఒకటి. రెండవది, కుజకేతువుల యుతి అంటే కలయిక ఈ జూలై నెలలో చివరి వరకు కుజుడు కన్యా రాశిలోకి వెళ్ళిపోతున్నాడు. సో దీనివల్ల కుజ శని, కుజుడు అష్టమ దృష్టితో శనైశ్వరుడు చూస్తున్నాడు. అదేవిధంగా శని సప్తమ దృష్టితో, కుజుడు సప్తమ దృష్టితో ఆ యొక్క మీనరాశిని చూస్తున్నాడు. మీనరాశిలో ఉన్నటువంటి శనైశ్వరుడు కూడా సప్తమ దృష్టితో కుజుని చూస్తున్నాడు. అంటే శని కుజులు సప్తమ దృష్టితో చూసుకుంటున్నారు. దీనివల్ల ముఖ్యంగా ఏ రాశుల వారికి బాగుంటుంది, ఏ రాశుల వారికి బాగుండదు, ఎవరైతే అబ్బా నాకు దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోతుంది అని కానీ, లేదా ఏదైనా నాకు ఈ పని జరుగుతూ ఏదో ఒక జాక్పాట్ కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారు కానీ, లేదా ముఖ్యంగా వివాహము కావచ్చును, మ్యారిటికల్ లైఫ్లో ఉండేటువంటి ఇబ్బందులు కావచ్చును, ల్యాండ్ అమ్మాలి అనుకున్న, ముఖ్యంగా సింహరాశి వారికి, మేషరాశి వారికి ముందే చెప్తున్నా ఇక్కడ ఇంట్రోలా, దీని తర్వాత కర్కాటక రాశి వారికి, తులారాశి వారికి, కుంభరాశి వారికి, వృశ్చిక రాశి వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు రాబోతున్నాయి అనేటువంటి విషయాలు ఇప్పటి వరకు ఎక్కడ ఎవరు చెప్పలేనటువంటి విధంగా మన ఛానల్లో చెప్పడం జరుగుతున్నది. కనుక తప్పకుండా పూర్తి వీడియో చూసే ప్రయత్నం చేయండి అందరూ కూడా. గురుగారు, జూలై నెలలో వృశ్చిక రాశి వారందరికీ కూడా ఏ విధంగా ఉంటుంది? వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా స్థానచలనము, ప్రదేశ మార్పు, వాహన ప్రమాదాలు, బంధుమిత్రులతో చిన్న చిన్న కలహాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. అనారోగ్య సమస్యలు కూడా గోచరిస్తున్నవి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. భార్యాభర్తల్లో కొన్ని కలహాలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. అవి కాస్త విడాకుల దాకా వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. జాగ్రత్త వహించడం చాలా అవసరము. మనీ రిలేటెడ్ కానీ డబ్బు సంబంధించినటువంటి ఇబ్బందులు బాగా ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. గౌరవ మర్యాదలకు భంగము వాటిల్లేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. స్థిరాస్తులలో లాభాలు గోచరిస్తున్నాయి. దీంతోపాటు స్వల్పంగా లాభకారిగా మారబోతున్నాడు మీకు. అంటే ఈ యొక్క కుజగ్రహము కొన్ని సానుకూలమైనటువంటి పనులు సకాలంలో పూర్తి అయ్యేటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటుగా మనకు దుష్టులతో అకారణంగా కొన్ని కలహాలు ఏర్పడే పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రమాదాలని చెప్పుకున్నాం. కొంత వస్తువులు బంగారాన్ని కుదబెట్టుకోవడం కానీ ఇలాంటివి కొన్ని అమంగళకరమైనటువంటి పనులు చేసేటప్పుడు ఆ సమయము కానీ ఆ టయాన్ని కానీ చూసుకొని ముందుకు వెళ్ళండి. ఓవరాల్గా వృశ్చిక రాశి వారికి
కొంత పర్వాలేదు అనే పరిస్థితి ఉంది. ఇందులో మొత్తం మీద ఈ రాబోయే ఈ జూలై కావచ్చును, ఆగస్టు కావచ్చును, సెప్టెంబర్ కావచ్చును, ఇందులో వీరికి జరగాల్సింది జరుగుతుంది ఏమిటి అంటే స్థాన చలనము, ప్రదేశ మార్పు, భూ సంబంధిత లావాదేవీలు. కనుక ఈ సందర్భాలలో ఈ యొక్క వృశ్చిక రాశి వారు వివాహం మాత్రం ఏదైనా సంబంధం ఆలోచనగా వచ్చినా మేబీ జరగవచ్చును. కనుక వ్యక్తిగత జాతకాన్ని చూసుకునే ముందుకు వెళ్ళాలి. ఏదో ఆలోచనగా మనకు సంబంధం వచ్చేది అని చెప్పి ముందుకు వెళ్తే కొంత ఇబ్బంది. ఎందుకంటే వీరి జాతకరీత్యా వీరి లగ్నానికి సంబంధించి వీరి నక్షత్రానికి సంబంధించి ఏ నక్షత్రం పడుతుందో ఆ నక్షత్రం వారితోనే వివాహం చేసుకోవాలి. ఆల్రెడీ గత 2022 నుండి కూడా నలిగిపోతున్నారు. 21 నుండి ఒక్క చిన్న అవకాశము అనేటువంటి విధంగానే ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు లవర్స్ ఉన్నారు అనుకుందాము. సో నాకు రెస్పెక్ట్ ఇస్తలేదు అనేటువంటి విధంగా అబ్బాయి కానీ అమ్మాయి కానీ అనుకోవడం కానీ, కొంత ఈ యొక్క రిలేషన్షిప్ బ్రేకప్ అంటే బ్రేక్స్ జరిగేటువంటి పరిస్థితులు కానీ, కొంత అంటే కొన్ని రోజులు దూరం. అలా సడన్గా మొన్నటి దాకా మాట్లాడారు, నా నెంబర్ బ్లాక్లో పెట్టారు. ఇదే దీనికి సంబంధించింది. కనుక కొంచెం ఓపికగా ఉండండి, కథ సుఖాంతం అవుతుంది. సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి, సూర్యుడికి అర్ఘ్యం విడిచిపెట్టాలి. మరియు గొప్పలు చెప్పకండి. మీరు చేసేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవ్వరికీ చెప్పకుండా ఉండండి. సుగంధ సంబంధించినటువంటి సుగంధ వాసన వచ్చేటువంటి అగరబత్తులను ఇంట్లో వెలిగించేటువంటి ప్రయత్నం చేయాలి రోజు, ఉదయము సాయంత్రం. సో అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.